అంత్య దినాల్లో ప్రేమైన సహోదరుడా సహోదరి, నా తలంపు ఏంటంటే దేవుని మందిరములో నాటబడాలి. దేవుని మందిరములో మనం నాటబడినప్పుడు మాత్రమే అర్థమైందా, వేరు కిందికి తన్ని ఆ చెట్టు నిజంగా ఎదుగుతుంది. లోతైనటువంటి అనుభవము, నాటబడిన అనుభవము, లోతైన అనుభవం, నాటబడే అనుభవం, నాటబడకపోతే మనం దేవుని దగ్గర ఏమి నేర్చుకోలేము. పైపైన నిజంగా వేరు తన్నకపోతే పైపైన ఉంటాయి. గాలి లాంటి, తుఫాన్ లాంటివి ఏదైనా వచ్చినప్పుడు వెంటనే ఎండిపోతుంది, రాలిపోతాయి ఆ చెట్టు. వేర్లు కిందికి తన్నేందరకు ఆ చెట్టు ఎలాంటి గాలి వచ్చినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా వేరు నిజంగా లోపలికి వెళ్ళింటది, భూమిలోనికి తన్ని పెట్టుంటుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా తాడి. మన విశ్వాస జీవితం కూడా నాటబడిన అనుభవము. సంఘములో మనం ఎప్పుడైతే నాటబడతామో, సంఘములో ఎప్పుడైతే మనం నాటబడతామో, అన్ని పరిస్థితులకు నాటబడతామో, అప్పుడు మాత్రమే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. అందుకని అంటాడు,